నెగిటివ్ థాట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ థాట్. అదే నేను చెప్తున్నాను, ప్రతిదీ ఒక తలంపుతో ప్రారంభమవుతుంది. చాలా మందికి వారి సంతోషము, ఆనందము, దేవునిలో ఉన్న సుఖము అబద్ధము ద్వారంగా చంపబడుతుంది. ఎప్పుడు వాడి తలంపులు మొదటిగా మన తలంపుల్లో మనల్ని చంపితే అప్పుడు క్రియలో చచ్చిపోతాం. రేపేమవుతుందో భయంగా ఉంది. ఈ రోజు ఎలా ఉంది? బాగుంది. రేపేమవుతుందో భయంగా ఉంది. రేపటి గురించిన చింత నీకెందుకు? ఎంతో మందికి మనసులో నెమ్మది లేదు. జీవితం బాగానే ఉండొచ్చేమో కానీ మనసులో నెమ్మది లేదు. మనసులో నెమ్మది లేని వాడు జీవితంలో సంతోషంగా బ్రతకగలదా? ఈరోజు మనము వాక్యాన్ని నమ్ముతలే, లోకాన్ని నమ్ముతున్నాం. వాక్యం నిజమా అని క్వశ్చన్ మార్క్ కలుగుతుంది. లోకం మాత్రం 100% రైట్. ఎందుకంటే అందరు బ్రతుకుతున్నారు, అందరు చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు కాబట్టి ఇట్ ఇస్ రైట్. ఎందుకయ్యా? అందరు చేస్తున్నారు కదా, అందరు ఇస్తున్నారు కదా, అందరు బ్రతుకుతున్నారు కదా, అందరికి పర్వాలేదు కదా, దేవుడికి పర్వాలేదా? ఇస్ ఇట్ రైట్ విత్ గాడ్? కాలము సమయము దేవుడు నిర్ణయించాడంట. ఏ కాలము ఏ సమయం తగినట్టుగా ఎలా బ్రతకాలో, ఏది చేయాలో అది చేయాలి. వెత్తాల్సిన సమయాల్లో వెత్తాలి, కోయాల్సిన సమయాల్లో కోయాలి. ఎందుకంటే వాడు మోసగాడు, వాడు మోసపరుస్తున్నాడు. ఈ లోకాన్నంతా మోసపరుస్తమే వాడు అజెండా.